Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ మహమ్మద్ రసూల్. అనంతపురం నగరంలో శ్రీ గీతం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెద్ద ఎత్తున సంచలనంగా మారారు. ప్రధాన ఒక విలేకరి పైన ఏకంగా దాడి చేసి కాళ్ళు పట్టించుకున్నారు అనేటువంటి విధంగా వైరల్ అయినటువంటి వీడియో సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం శ్రీ గీతం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఈ మనీషా నాయర్కి విలేకరికి మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏంటి? అసలు కాళ్ళు పట్టించుకోవాల్సినటువంటి అవసరము ఎందుకు వచ్చింది మనీషా నాయర్తో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, శ్రీ గీతం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ మనీషా నాయర్ చాలా కర్కశంగా వ్యవహరించారు. ఇంటిపైన ఒక విలేకరి ఇంటిపైన ఏకంగా దాడి చేసి ఇంట్లో కుటుంబ సభ్యులను భయభ్రాంతులు కలిగించి చిన్న పిల్లలు ఉన్నా కూడా లక్ష్మీనారాయణ అనేటువంటి విలేకరి పైన దాడి చేశారు, కాళ్ళు పట్టించుకున్నారు అని అంటున్నారు. ఏమంటారు మేడం మీరు? అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఫస్ట్ ఈ విషయం గురించి మీరందరూ కాలు పట్టించుకుందనే అంటున్నారే తప్ప ఒకసారి ఆ వీడియోలో మీరు ఎక్కడన్నా గాని నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పు అని గాని, లేకపోతే ఆయన చంప మీద చెయ్యి వేసి కొట్టినట్టు గాని, లేకపోతే అతని కులమును ఏమైనా పెట్టి దూషించి మాట్లాడిన మాటలు గాని, లేకపోతే నేనేమన్నా అరే తురే అని కూడా మాట్లాడినది ఏదైనా ఉంటే ఫస్ట్ దాన్ని నాకు ఇవ్వండి. అసలు కాలు పట్టించుకుంది అని అంటారే కానీ అక్కడ ఆయనంతకు ఆయన కాలు పట్టుకొని నాది తప్పైపోయింది మేడం, నేను తప్పు చేయలేదు, రవి గారు చెప్పింటేనే నేను చేశాను అని అంత నీట్గా చిలక పలుకులు ఆయన పలుకుతున్నాడే. ఒకవేళ నేను కొట్టించే మరి అది మాటగిన నేను చెప్పించుంటే మరి చూపించండి. 1 minute క్లిప్ నే పెడుతున్నారే, మరి వచ్చినప్పటి నుంచి కొట్టేంత వరకు ఉండేదంతా పెట్టించండి, చూపించండి. కొట్టినట్టు ఎక్కడ ఉందేమో, ఊరికే కొట్టినట్టు లేని దాన్ని మీరే ఊరికే కొట్టినాను కాలు పట్టించుకున్నా ఒక్క మాట ఎక్కడన్నా నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తానని అనడమో, లేకపోతే వాళ్ళ కులాన్ని ఏమైనా దూషించడమో, లేకపోతే అక్కడ మీరు వీడియోలో అబ్జర్వ్ చేయాల్సింది కాళ్ళ దగ్గర ఆగిపోకండి సార్. అతని కాలర్ పట్టుకున్నానా నేను? పోనీ నేనేమన్నా దూషించానా? ఒక గురువు ఎట్లయితే తిడుతుందో అట్లా ఒక గురువు లాగి ఇది తప్పు కదా అని అన్నానే గాని అక్కడ ఎక్కడన్నా ఆయనని నేనేమైనా దూషించానా? ఒక వల్గర్ లాంగ్వేజ్ గానీ నేనేమైనా అక్కడ వాడానా? ఊరికే సీన్ చేస్తున్నారు సార్. దీన్ని ఎందుకు ఈ సీన్ చేస్తున్నారంటే దీని వెనక ఒకటే రీజన్. నేను ఏదైతే ఇష్యూ లాస్ట్ 1 day బ్యాక్ నా వీడియో ఏదైతే పోస్టర్ సర్క్యులేట్ అయిందో సోషల్ మీడియాలో, ఆ సోషల్ మీడియాని వీడియో తీసుకొని నేను ప్రెస్ క్లబ్ కి వెళ్ళడం జరగాలని దాన్ని నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే అదొక ఫేక్ న్యూస్. నేను ఎక్కడ తప్పు చేయలేదు. తప్పు చేయని ఒక ఆడదాని మీద ఎలా అండి అలాంటి బ్రోతల్ కేసుల్లో ఇరికిస్తారు? సో నేను ఒక ఆడపిల్లగా నేను తప్పు చేయలేదు కాబట్టి ప్రెస్ మీట్ పెడతాను, నేను ప్రెస్ మీట్ కి వెళ్తాను అని చెప్పి వెళ్ళడానికి నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. అందరికీ కాల్స్ చేసి నేను అందుకు 5 o'clock అక్కడికి వెళ్ళాను. కానీ ఈ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తప్పు ఎక్కడ నేను అంత బయట పెట్టేస్తాను అని చెప్పేసి ఆయన తప్పుని కప్పబుచ్చుకోవడం కోసం మాత్రమే ఒక సెంటిమెంట్ అనే ఒక ఆయుధాన్ని యూజ్ చేసుకొని కాలు పట్టించుకుంది అని అంటున్నారే తప్ప ఒకవేళ నేను అదే తప్పే చేసినుంటే నేను ఎందుకు వస్తానండి ప్రెస్ క్లబ్ కి? మేడం, ఇటీవల అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హనీ ట్రాప్ అనేటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. హనీ ట్రాప్ అనేటువంటిది ఇది ఒక సాధారణమైనటువంటి అంశం కాదు, కొంతమంది వ్యక్తుల జీవితాలతో ఆడుకున్నటువంటి అంశం. అలాంటి వ్యక్తులలో కీలక వ్యక్తి అయినటువంటి రంగమ్మతో మీరు దిగినటువంటి ఫోటో ఒక వివాదంగా మారింది. అసలు ఏంటి ఆ ఫోటో వివాదం ఏంటి? మంచి ప్రశ్న సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడెవరో నాకు తెల్లండి. గీతం కాలేజ్ కి ఒక 5 లేడీస్ వచ్చారు. ఆ 5 లేడీస్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన లేడీసే. అందులో ఎవరైతే అనంత కుమారి అనే ఆవిడ ఉందో ఆవిడ నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు నా గురువు అండి. గురువు అనే ఒక రెస్పెక్ట్ తో వాళ్ళు ఉమెన్స్ డే స్పెషల్ గా నన్ను కలవడానికి రావడం వల్ల నేను వాళ్ళతో నించుని ఒక ఫోటో తీసుకున్నానండి ఉమెన్స్ డే కి. ఆ ఫోటో ఆవిడ ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఫోటోని తీసుకొని
కేవలం అమ్మాయిలకి ఉచిత విద్య ఇస్తున్నాను, సో అమ్మాయిలందరూ ఇక్కడికి వచ్చేస్తారు, మిగతా కళాశాల వాళ్ళైతేనేముంది, లేకపోతే వేరే వెనకాల దీన్ని నడిపిస్తున్న వాళ్ళైతే ఏముంది, నన్ను ఆపడం కోసం, ఆ సర్వీస్ ని కట్టడి చేయడం కోసం ఇంత నీచమైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ నీచమైనటువంటి కేసును అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయిలందరినీ సప్లై చేస్తుంది. ఈ అమ్మాయిని ఇట్లా బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకోవడం కోసమే ఉచిత విద్య ఇస్తోంది, అందుకోసమే ఉచిత విద్య అని అంటుంది అని అంటున్నారే. ఇంకేం దొరకలేదా సార్ ఆపడానికి? ప్రూవ్ చేయండి సార్. నేను అందులో ఒకవేళ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది సార్? ఇప్పుడు మీరే అంటున్నారు ఒక పెద్ద ఎత్తున అయ్యింది అని అంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు, ఒక సంచలనమైనటువంటి వ్యక్తులు వస్తున్నారు అంటున్నారు. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు మరి నాది కూడా చూసింటారు కదండి సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ నాకెందుకు సపోర్ట్ ఉంది? నాకేం చేయలేదు కాబట్టి. అంటే డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ ఉందా? 100% నాకు సపోర్ట్ ఉంటుంది సార్. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు అందులో. అతను వాళ్ళు చేసినది ఫేక్ న్యూస్ అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా బయటికి వస్తుంది సార్ త్వరలో. అది కూడా అంటే ఆ ఫోటో తీయించుకున్నప్పటికీ అసలు ఈ హనీ ట్రాప్ వ్యవహారం లేదు. హనీ ట్రాప్ అనే వ్యవహారము లేదు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ప్రజలకు కూడా అప్పటి వరకు ఏమీ తెలియదు. దాని తర్వాత వచ్చినట్వి ఇవన్నీ కూడా అంతకు ముందు ఉమెన్స్ డే కి కలవడం అప్పుడు తీసుకున్నటువంటి ఫోటోనే అది. సో ఆ ఫోటో దొరికినటువంటి నేపథ్యంలో చాలా మందితో వీళ్ళకు పరిచయాలు ఉన్నాయి అనేటువంటి విధంగా ఇప్పటికే వార్తలన్నీ కూడా సంచలనంగా మారాయి. అలాంటి నేపథ్యంలో శ్రీగీతం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ తో దిగినటువంటి ఫోటోతో ఒక రిపోర్టర్ వార్త రాశాడు అనుకుందాం. సో ఆ రిపోర్టర్ వార్త రాసినప్పుడు మీరు అందులో నిజం లేదు, మీ పైన ఒక నిందలు వేస్తున్నారు అనేటువంటి విధంగా భావించారు. సో అలాంటి సందర్భంలో అలాంటి వార్త రాసినటువంటి వ్యక్తిపై కావచ్చు, ఆ పత్రికల పైన కావచ్చు, చట్టపరంగా మీరు వివరించవచ్చు. అలాంటి వ్యక్తి మీరు చట్టాన్ని ఎందుకు చేతిలోకి తీసుకున్నారు? సార్ నేను చట్టాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతిలోకి తీసుకోలేదు సార్. నేను కూర్చొని మాట్లాడాలని అనుకున్నాను. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూర్చొని మాట్లాడుకుందాం మేడం అని 10 సార్లు పదే అడగడం వలన నేను కూర్చొని మాట్లాడుకోవడానికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళారు? కూర్చొని మాట్లాడాలి. అక్కడికే ఎందుకు వెళ్ళారు? ఇంటికి? అసలు మీరు ఇంటి పైన దాడి చేయడానికే వెళ్ళారు అంటున్నారు. సరే, దాడి చేశాను అంటున్నారు కదా. ఎక్కడ దాడి చేశాను చూపించండి. ఊరికే దాడి చేశారు అనడం కాదు. దాడి చేసినట్టుగా ఒక ఫోటో వచ్చినా, ఒక వీడియో వచ్చినా అడగండి నన్ను. అప్పుడు చెప్పండి నేను దాడి చేశాను అని చెప్పేసి. మరి దాడి చేసింది పొద్దునైతే సాయంత్రం ప్రెస్ క్లబ్ కి వచ్చే టైం కంతా అది ఎందుకు న్యూస్ బయటికి వచ్చింది? భయం. మేము నిజం బయటికి చెప్తామన్న భయం. ఏంటి ఆ భయం? మీరు చెప్పేటువంటి నిజం ఏంటి? అసలు రంగమ్మ అనే కేసు నాకు ఎటువంటి సంబంధము లేదు. అలాంటి ఫేక్ న్యూస్ ని ఎంత దర్జాగా ఒక ఆడపిల్ల భవిష్యత్తును కూడా గుర్తు తెచ్చుకోకుండా వేసేసినప్పుడు భయపడాలి కదండి. మరి అది వేయడం కాకపోగా ఆ న్యూస్ ని తీయాలి అని అంటే మాకే డబ్బులు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశారు. ఆ డబ్బులు కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి కోడ్ ఏంట్రా అంటే మా పేపర్ కి యాడ్ ఇవ్వండి అని. రేపు పొద్దున ఏమని దొరికిందంటే మేము జస్ట్ యాడ్ అడిగాము, మేమేమని అడిగామా అని మాట తిరిగేస్తారు సార్. సరే, ఇప్పుడు భయం లేదు అని అనుకుందాం సార్ కొద్దిసేపు. మరి ఇంత తప్పు చేశాను, దాడి చేశాను, ఇంకోటి చేశాను, అది ఇది ఇన్ని మాటలు మాట్లాడారు కదా. మరి నేనే ఇంత ధైర్యంగా తప్పు చేయకుండా ప్రెస్ క్లబ్ కి వచ్చి నిలబడినప్పుడు ఎందుకు సార్ బైకాట్ అని చెప్పి నూకేసి ఈ రోజు నేను చట్టాన్ని తీసుకున్న చేతిలో కానీ మీరు అందరూ అంటున్నారు ఈ రోజు నేను ఏమి చేయకోకుండా కాలు పట్టించుకున్నా నాకు కాలు పట్టించుకున్న దగ్గర ఆగిపోయారు. మళ్ళీ నిన్న ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మీడియా మిత్రులందరూ చట్టాన్ని చేతికి కాదా అండి తీసుకెళ్ళింది? మళ్ళీ మీరు మీ దాకొస్తే ఒక చట్టము, మా దాకొస్తే ఒక చట్టమా? మరి ఒక ఆడది అని కూడా చూడకోకుండా మీరెలాగండి దాడి చేశారు మరి కార్ల మీదంతా? మరి కూర్చొని అడిగిండాల్సింది మీరు, మా గొంతు తెప్పించిండాల్సింది. మీకు ఇప్పుడు వీళ్ళు ఎట్లాగైతే వచ్చి మమ్మల్ని అడిగారు అప్పుడు మీరు అడిగిండాల్సింది. తెలిసేది నిజాలు ఏంటో బయట. పెద్ద మనుషులు అనే వాళ్ళు ఎవరైనా గానీ ఇరువైపులా వినాలి. 2 వైపులా విని ఖచ్చితంగా ఒక తప్పేంటి రైట్ ఏంటి అనే దాని మీద నిలబడుకోవాలి. పెద్ద మనుషులు కాని వాళ్ళు 1 సైడెడ్ అంతా వినుకొని 1 సైడే వెళ్ళిపోయి ఈ పక్కదంతా ఒక తప్పుదారి పట్టించేసేసి ఊరికే కాలు పట్టించుకుంది అని అంటే నిజంగానే కాలు పట్టించుకున్నారా మీరు? ఎందుకు కాలు పట్టించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక రిపోర్టర్ కి? మంచి క్వశ్చన్ సార్. ఆ క్వశ్చన్ మీరు నన్ను అడగడం కన్నా లక్ష్మీనారాయణ గారిని అడగాలి. మీరు ఎందుకు పట్టుకున్నారో వాళ్ళకి ఆన్సర్ చేయండి సార్. మీరు ఏ తప్పు చేయలేదు కదా, మీరు నిజాయితీగా రాశారు కదా. అక్కడ నేను కాలు పట్టుకోమని అడిగానా? లేదే. అక్కడ కాలర్ పట్టుకొని నువ్వు ఇప్పుడు పట్టుకొని నాకు క్షమాపణ చెప్పకపోతే కొట్టి చంపేస్తానని ఎవరైనా అన్నారా? లేదే. ఎవరేమనలేదే.
అక్కడ నేను అడిగింది రెండే, ఎందుకు చేసావు దానికన్నా ముందు జరిగిన సంభాషణ మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ఆయన ఇంటికి వెళ్ళిండేది కేవలం ఆయన కూర్చొని మాట్లాడదాం అన్నాడు. మేము కూర్చొని మాట్లాడుకోవాలని అనుకున్నాం. అందుకు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఏంటి మేడం మా పరిస్థితి ఏంటి అని ఆయన అడిగాడు. ఏ విధంగా సెటిల్మెంట్ చేసుకుందాము, డబ్బులు తీసుకుందాము, సెటిల్ చేసుకుందాం మేడం అని అడిగారు. ఏం సెటిల్మెంట్ అది? డబ్బులు సార్. దేనికోసం సెటిల్మెంట్? దేనికోసం? మీరు డబ్బు ఇప్పుడు ఇంత హార్డ్ న్యూస్ మీరు అయ్యారు కదా, మీరు ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోకపోతే నేను దీన్ని ఇంకా ప్రొవైడ్ చేస్తాను, ఇది నిజం చేస్తాను, ఇంకొక 10 పత్రికల్లో నేను వేపిస్తాను, ఆ రోజు నిజమా అబద్ధమా అనే దాంట్లో మీరే వెళ్తారు లోపలికి అని ఎంత భయభ్రాంతులుగా గురి చేసినటువంటి వ్యక్తి లక్ష్మీనారాయణ. ఆ రోజు ఆయన అన్ని మాటలు మాట్లాడినా ఆయన చెప్పింది నేను రెండే. నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. మీరు అడిగినటువంటి డబ్బులు అయితే ఏముంది, మీరు చేసినటువంటి 1 year నుంచి మీరు చేసిన ఫేక్ అలిగేషన్స్ నా మీద అయితే ఏముంది, మీరు పర్సనల్ గా ఒక అజెండా తీసుకొని నన్ను ఏదో చేసేసి నన్ను ఏదో రోడ్డుకేయాలనే దాంతోనే మీ వెనక నడిపిస్తున్న వాళ్ళందరూ చేసిన దాని ఎవిడెన్సెస్ అన్ని నాతో ఉన్నాయి. అవన్నీ నేను పబ్లిక్ కి, డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీడియాకి నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడతో నేను ఆగను, నీకు ₹1 కూడా నేను ఇచ్చేది లేదు అని ఖండించి చెప్పానండి. ఆ ఖండించి చెప్పిన క్రమంలో ఆయన ఎవిడెన్సెస్ అన్ని కూడా ఆయన చూశాడు. నేను ఆయన చూపించాను. ఆయన నన్ను డబ్బులు అడిగిన రికార్డింగ్స్ అయితేనేముంది, ఆయన మా కాలేజ్లోకి వచ్చి అన్ని మాట్లాడిపోయినవి అయితేనేముంది, ఆయన రాసినటువంటివి ఎవరెవరితో అయితే ఈయన ఇంటర్లింకులు పెట్టుకొని ఎవరి కోసం ఈయనని వెనకాల ఎంతమంది నడిపిస్తున్నారో వాళ్ళ విషయాలైతే ఏముంది, అవన్నీ రికార్డింగ్స్ నేను ఆయనకు చూపించాను. చూపించడంతో ఆయన వెంటనే మేడం దయచేసి మీకు దండం పెడతాను, మీ కాలు పట్టుకుంటానని చెప్పి కాలు పట్టుకొని నేనేం తప్పు చేయలేదు, రవి అన్న చెప్పింటేనే చేసినాను, రవి సార్ చెప్పింటేనే చేసినాను, నాదేమీ తప్పు కాదని అన్నాడు కదండి. నన్ను కొట్టకండి మేడం, మీ కాలు పట్టుకొని చెప్తాము అని చిలక పలుకులు కాదు కదా ఆయన పలికింది ఆ వీడియోలో. అది వినండి మీరు. కాలు పట్టుకున్నాడు అని అంటే ఎందుకు పట్టుకున్నాడు? మరి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఆ 1 minute వచ్చిన వీడియోనే మీరు అంత వైరల్ చేస్తున్నారే, ఆ దాంతో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికే కదా సింపతి వచ్చింది, ఆయన వైపే కదా ఇప్పుడు మీడియా అంతా నిలబడింది. మరి కొట్టినట్టు వీడియోలు కూడా వాళ్ళతో ఉండింటాయి కదా, మరి అవి బయట పెట్టండి. అంటే మీరు కొట్టలేదా? అసలు చెయ్యి తాకలేదా? సార్ కొట్టి చెయ్యి తాకినింటే వీడియో పెట్టమనండి మరి ఎవరినైనా గానీ. ఇప్పుడు మీడియా అంతా కూడా ఏది పెట్టినా తీసుకుంటోంది కదా, మరి కొట్టినట్టుగా ఏమైనా ఉంటే వీడియో పెట్టమనండి. అదొక్కటే ఎందుకు పెట్టారు? కేవలం వాళ్ళు ఏవైతే చేశారో అవి నిజాలు బయటికి వస్తాయనే ఒక చిన్న రీజన్ తో ఇది సైడ్ ట్రాక్ చేసి సెంటిమెంటల్ కార్డ్ ని యూజ్ చేసుకొని ఆవిడ నా దగ్గరికి వచ్చి బెదిరించి కాలు పట్టించుకుందని ఈ మీడియా సంఘం వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేయడం చేసిన పెద్ద తప్పు. అంటే మీరు ఇంటి దగ్గరికి పోవడం తప్పు కదా, ఎందుకంటే ఒక రిపోర్టర్ ఛానల్లో లేదా ఏదైనా కానీ ఒక రిపోర్టర్ పని చేస్తున్నాడు, ఒక వార్త రాస్తాడు. రాసినటువంటి వార్త రాసిన సందర్భంలో మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే అతని పైన కేసు పెట్టొచ్చు, లీగల్ గా మీరు ఫైట్ చేయొచ్చు. అలాంటిది మీరు ఎందుకు వెళ్ళారు? అసలు కాళ్ళు అతను మీరు పట్టుకున్నాడా పట్టించుకున్నారా? అతనే పట్టుకున్నాడు. ఇంతసేపు మీకు చెప్పింది అదే సార్. మేము ఎక్కడన్నా గానీ నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పని అడిగినట్టు గాని, అతని కాలరు పట్టుకొని బెదిరించినట్టు గాని, లేకపోతే నా చెయ్యి అట్లీస్ట్ ఆయన చంపకో భుజానికి ఇట్లా కొట్టినట్టు గాని ఒక చిన్న ఎవిడెన్స్ దాంట్లో ఉన్నా చూపించండి. సరే ఇంత వదిలేరు కదా, ఇప్పుడు నీకు సింపతి వచ్చింది కదా, మీరు నిలబడుకున్నారు కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారికి అన్యాయం జరిగిందని ఒక ఆడదాని అన్యాయం పక్కకు పెట్టి కాలు పట్టుకుని దాని గురించి ఫైట్ చేస్తున్నారు కదా, మరి చూపించండి. ఆడదానికి అన్యాయం జరిగింది అంటున్నారు, ఏం అన్యాయం జరిగింది మీకు? ఇంకేం అన్యాయం కావాలి సార్? ఇంతకన్నా ఇంకేం అన్యాయం కావాలి? ఏ తప్పు చేయని ఒక ఆడదాని మీదకి ఒక బ్రోకల్ కేసులు ఇరికిచ్చారు కదండి సార్. కేవలం ఉచిత విద్య అమ్మాయిలకి ఇచ్చిన పాపానికి, అమ్మాయిగా ఇంకొక అమ్మాయిలకి ఉచిత విద్య ఇచ్చిన పాపానికి, నా కాలేజ్కి అమ్మాయిలు రాకుండా చేయడానికి కేవలం దీని వెనకల నడుపుతున్నటువంటి కొన్ని కాలేజీలు అయితే ఏంటి, దానికి సంబంధించిన లాయర్లు అయితే ఏంటి, దాని వెనకున్న స్టూడెంట్ యూనియన్ లీడర్లు అయితే ఏంటి, వీళ్ళందరి రికార్డింగ్స్, వీళ్ళందరూ నా రూమ్ లోకి వచ్చి నన్ను బెదిరించిన రికార్డింగ్స్, ఎవిడెన్స్ అని నేను గవర్నమెంట్ కి ఇచ్చాను, డిపార్ట్మెంట్ కి ఇచ్చాను. నేను దీంతో ఇక ఆగను సార్, నేను ఆగను. అంటే మిమ్మల్ని బెదిరించారా? అసలు మరి దీని వెనకాల ఎవరో ఉన్నారు అంటున్నారు, ఎవరు అదృశ్య శక్తులు? మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి సార్? అవన్నీ మేము చట్టానికే వదిలేస్తాం సార్. ఎందుకంటే మేము ఇప్పటికే ఏమీ చేయకోకుండా దానికే చేసింది అని మేము చేసిన తప్పుని సైడ్కేసి పట్టుకైన దాన్ని మాత్రమే పట్టుకుంటున్నారు మీరు.
ఇంక ఇవన్నీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మాకు ఎస్పీ గారి మీద అయితేనేముంది, డిఎస్పీ సార్ మీద అయితే ఏముంది, మాకు భారీ నమ్మకం ఉంది వాళ్ళు మాకు న్యాయం చేస్తారని వాళ్ళే ఇవన్నీ కొత్త త్వరలో మీ ముందు పెడతారు సార్. దీని వెనకున్న వాళ్ళంతా ఎవరు అనేది. ఎందుకు వేరే కాలేజీలు వారు ఉన్నారు అంటున్నారు, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? అసలు రీజన్ ఏంటి? కొత్త విషయం చెప్తున్నారు. కొత్త విషయం ఏముంది సార్, ఇది ఎక్కడైనా కూడా కామన్ విషయం. ఎలాంటి బిజినెస్ లో అయినా కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాంపిటీషన్ ఏదైనా హెల్తీ కాంపిటీషన్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అది అన్హెల్తీగా చేసుకున్నారు. మాకందరూ అడ్మిషన్స్ అయిపోతే మేము ఎక్కడికో వెళ్ళిపోతామనే ఒక దానితోటి, వాళ్ళకి అడ్మిషన్లు తగ్గుతాయి అనే దానితోటి దీన్ని ఇంకో వైరల్ గా చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఎంతన్నా చెయ్యండి, గత 1 year నుంచి నా మీద ఆయన దాడి చేస్తూనే ఉన్నాడు. ఆ పేపర్స్ లో ఆయన వేసిన న్యూస్లు అన్ని ఫేక్ న్యూస్లే. ఆ ఫేక్ న్యూస్లు అన్ని కూడా మీకు ఇస్తాను. అవన్నీ చేసినంత సేపు కూడా ఏ రోజు నేను ఆయన మీద దాడి చేయలేదే, ఏ రోజు ఆయన నేను ప్రశ్నించలేదే, ఏ రోజు ఆయన నేను ఏం అనలేదే. ఎందుకు అనలేదు? నా కాలేజ్ వరకు మాట్లాడాడు. కామన్, కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి, దానికి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేము అట్లా చట్టపరంగా కాలేజ్లో ఏమైనా తప్పు చేస్తే దానికి ఒక గవర్నమెంట్, ఒక ఆర్ఐఓ, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు సార్. సో మేము అలానే తీసుకున్నాం దాన్ని. కానీ నోరు మూసుకొని ఉంది కదా అని చెప్పేసేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసేసి ఒక బ్రోకల్ కేసులోకి నన్ను ఇరికిచ్చేసి, అసలు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, కాలు అనే దగ్గర ఆగారే తప్ప ఒక అమ్మాయిని ఏ తప్పు చేయకోకుండా ఆ అమ్మాయి కాలేజ్ లో ఉన్న ఆడపిల్లల వీడియోలు రికార్డ్ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల్ని భయపెట్టిస్తుంది, ట్రాప్ చేస్తుంది అని అన్నారే. ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ అమ్మాయిల జీవితాల్ని? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి చెయ్యండి సార్. ఒక్కటే, అది కూడా చెప్తున్నా, నా తల్లిదండ్రులు గాని ఇక్కడ ఉన్న వాళ్ళు గాని ఎవరైనా గాని ఒక్కటి అలాంటిది ఒకటి ఉంది అని చూపించండి. మరి చూపించి అట్లాంటివి వేయండి సార్. రోడ్డుకి ఈడ్చండి సార్ మమ్మల్ని. అప్పుడు చేయండి సార్ రోడ్ల ధర్నాలు మా కోసం. అప్పుడు చేయండి సార్ రోడ్ల మా మీద దాడుల్ని. మీరు నిజం మాట్లాడేకి వచ్చే వాళ్ళని నోరు నొక్కి అబద్ధాన్ని ప్రచారం చేసిన వాళ్ళని లోపల దొబ్బేసి ఏంటి సార్ ఈ దౌర్జన్యం? అందరూ నాది దౌర్జన్యం అంటున్నారు. ఎక్కడ దౌర్జన్యం చేశాను? ఆ వీడియోని పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీరు చూడండి. నేను కాలు పట్టుకోమని అడిగినానా? లేదే, నేను అడగలేదు. ఆయన భయంతో ఆయన పట్టుకున్న వెంటనే ఏమన్నాడు? నా తప్పు కాదు మేడం, దయచేసి నా తప్పు కాదు, రవి గారు చెప్పారు కాబట్టే నేను చేశాను అని అన్నారు. రవి గారు ఎవరండి? మరి నువ్వెందుకు చేసావు చెప్పండి. మరి దీనికంతా సమాధానం చెప్పండి. రండి, మొత్తం అందరు దిగిరండి. మరి మీకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఒక మొగోడి కోసం నించున్నారే. సరే, ఈ రోజు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీ మీడియా వాళ్ళని కానీ ఇంకోరిని కానీ. ఈ రోజు మీ అందరికీ కూడా నేను చేసినది తప్పుగానే కనిపించుండొచ్చు. మీ అందరికీ బాధపడిన దానికి మేము క్షమాపణలు కూడా చెప్తున్నాం. దీనికోసం మేము మీరందరూ న్యాయం కావాలి అన్నారు కాబట్టి ఈ రోజు మేమే క్షమాపణ చెప్తున్నాం. అలా చేయలేదు మేము, కానీ మీకు అలా కనపడిచ్చింది కాబట్టి నేను ఈరోజు సారీ చెప్తాను. మరి నాకు జరిగిన అన్యాయం కోసం నిలబడండి ఇప్పుడు. ఇప్పుడు ఆయనకు అన్యాయం జరిగిందని నిన్న ఈ రోజు అంతా వైరల్ చేశారు. నేను తప్పు చేయకపోయినా, నేను అక్కడ ఏమీ చేయకపోయినా చేశానని మీరు చేశారు. బాగుంది సార్, దానికి న్యాయంగా నేను చెప్తున్నా, నా క్షమాపణ నేను చెప్తున్నా. నా తప్పు అంటున్నారు కదా, సరే రైట్, నేను తప్పు చేశాను, నేను క్షమాపణ చెప్తున్నాను. మరి లక్ష్మీనారాయణ గారు చేసిన దానికి నాకు న్యాయం ఇదే మీడియా చేస్తుందా చెప్పండి. మీరు చట్టానికి వెళ్తే ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయించవచ్చు, పోలీసులను ఆశ్రయించవచ్చు. మీకు జరిగిన ఖచ్చితంగా మీకు ఒక నమ్మకం కూడా ఉంది అంటాం, మీకు న్యాయం జరుగుతుంది కదా. మీరు తప్పు చేయకపోతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తప్పు మీడియా కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది మీరు తప్పు చేయకపోతే. ఇదే మీడియా మిత్రులు ఎవరైతే నిన్ను అందరు సపోర్ట్ చేశారో అదే వాళ్ళకే తెలుసండి ఆయన అట్లాంటి వాడేనని. అయినా కానీ ఆయనకే సపోర్ట్ చేశారే కానీ నాకు చేయలేదే. అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేండి, ఎవరి సపోర్ట్ నాకు అవసరం లేదు. నేను ఇంకోటి, ఇందాక మీరు అడిగారు ఏమని, మీరు చట్టానికి వెళ్ళండి, అక్కడ న్యాయం చేయండి, అక్కడ పోరాటం చేయండి, తప్పు లేనప్పుడు న్యాయం ఎప్పటికి సార్? నా జీవితం అంతా పోయి రోడ్డు మీదకి వచ్చి ఒక బ్రోకర్ది, ఒక ఇట్లాంటి ట్రాపులు చేసే, ఇట్లాంటి కాలేజీలు పెట్టుకుంది అని అంత మొత్తం ప్రచారం అయిపోయి నా జీవితము, నా మర్యాద, మానము ఇన్నాళ్ళు నేను కాపాడుకున్న నా కుటుంబం మర్యాద అంతా తీసి రోడ్డు మీద పెట్టేసి అంతా అయిపోయినాక వస్తుందా సార్ న్యాయం? చట్టము న్యాయము అనేది ఖచ్చితంగా కోర్టులు ఉంటాయి కాబట్టి కోర్టుల పైన నమ్మకం ఉంటే ఖచ్చితంగా కోర్టుల పైన నమ్మకం ఉండాలి కూడా. ఎందుకంటే ఈ సమాజంలో జరిగేటువంటి వ్యవస్థల్లో ఎవరు ఏమి చేసినా ఖచ్చితంగా చట్టాన్ని ఆశ్రయించిన వాళ్ళకి, న్యాయాన్ని ఆశ్రయించిన వాళ్ళకు ఖచ్చితంగా కోర్టులు న్యాయం చేశాయని చెప్తారు.
అవును, నేను ఇప్పుడు కూడా చట్టం తప్పు అని నేను చెప్పట్లేదు, అన్యాయం చేస్తుందని నేను చెప్పట్లేదు, న్యాయం చేస్తుంది. ఎప్పుడు అంత జీవితం అంతా నాశనం అయిపోయినాక అప్పుడు న్యాయం అవుతుంది. అప్పటికే మొత్తం మనీషా నాయర్ ఒక హనీ ట్రాప్, మనీషా నాయర్ హనీ ట్రాప్ చేసి కోట్లు పెట్టి కాలేజ్ కట్టింది. మనీషా నాయర్ అమ్మాయిల దగ్గర ఉన్నటువంటి రికార్డింగ్లన్నీ చేసుకొని ట్రాప్ చేస్తున్న మనీషా నాయర్. నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, నేను మిమ్మల్ని, ఇక్కడ నేను మనీషా అమ్మాయిని కాబట్టి మీరు ఇంత మాట్లాడుతున్నారే, అదే ఈడ ఒక అబ్బాయి ఉంటే ఇలా మాట్లాడే వాళ్ళ? ఒక అబ్బాయి వచ్చి సింగిల్ గా వ్యాపారం చేస్తే ఆ అబ్బాయిని ఏమో కష్టపడి అప్పులు చేసుకొని హార్డ్ వర్క్ తో వచ్చినారని అంటారు. లేదు అట్లా ఉండదు. అట్లా ఎందుకు ఉండదు? ఇప్పుడు అదే కదండి సార్ చేసింది ఆయన. ఇప్పుడు అలా చేసి వచ్చాననే కదా చెప్తున్నారు మళ్ళీ ప్రజలంతా. మరి ఒక ఆడపిల్ల ఒక స్వతహాగా రాదా? వచ్చినప్పుడు మరి ఎందుకు సార్ చేయలేదు అది? అట్లా చెప్పండి. ఒక ఆడపిల్ల స్వతహా నించుంటే ఖచ్చితంగా ఒక 10 మంది మీద డిపెండ్ అయ్యింది. ఒక ఆడపిల్ల బయటికి వచ్చి నిలబడుకేందంటే ఒక 10 మంది దగ్గర మోసం చేసే వచ్చింది, 10 మంది దగ్గర పండుకొనే వచ్చింది, 10 మందిని అన్యాయం చేసే వచ్చింది అని అంటారే తప్ప ఒక ఆడది నిజంగానే నిజాయితీతో వచ్చి నించుందని ఎవరంటున్నారు సార్? ఎంతమందికి అంటున్నారు? ఎంతమందిని ఇట్లాంటి అన్యాయంగా ఇట్లాంటి ఫ్రాడ్ కేసులలో ఎంతమంది ఆడవాళ్ళు బలి కాలేదు? ఎన్ని చూడట్లేదు సార్ బయట? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు అలా ఉండదు. ఎందుకంటే చాలా పాజిటివ్ స్టోరీస్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మీడియా. ఎందుకంటే సక్సెస్ స్టోరీలు కూడా ఇచ్చాయి కాబట్టి మీది కూడా ఒక సక్సెస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ జరిగింది కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నించాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు కాళ్ళు పట్టుకునేటువంటి సందర్భంలో కనీసం రిస్ట్రిక్ట్ ఎందుకు చేయలేదు? అవసరం కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఎందుకు చెప్పలేకపోయారు? సార్ ఆయన వచ్చి వెంటనే కాలు పట్టుకున్న వెంటనే ఆయన వెంటనే లేసేసాడు. మేడం నేనేం తప్పు చేయలేదు, రవి సార్ చెప్పిన దానికే చేశారన్న వెంటనే నేనే కదండి సార్ ఆయన చెయ్యి ఇట్లా పట్టుకొని ఇట్లా నించుకొని పట్టుకొని ఎందుకు చేశారు అని అన్నే గానీ కాలు పట్టుకోలేకపోతే సార్ నిజంగా కొట్టే ఆడదైతే కాలర్ పట్టుకొని అడుగుతుంది. నేను కాలర్ పట్టుకోలేదు సార్, నేను కాలర్ పట్టుకోలేదు. ఒక పిల్లవాన్ని గద్దించినట్టు చెప్తున్నారు. చూపించండి సార్, చూపించండి సార్. నేను చాలా అన్నట్టు మీరు ప్రశ్నిస్తున్నారు, చాలా సీరియస్ గా ప్రశ్నించారు. అంత వాయిస్ తో ఏంటి అసలు ఆ వాయిస్? ఏం వాయిస్ తో చెప్పాను సార్? నేను తప్పు చేశారు, మీరు తప్పు చేశారు, నేను తప్పు చేశానా, మీరు ఇలా రాయడం తప్పు కాదా అని అడిగా. అవును సార్, ఒక ఆడపిల్లగా నా మీద ఇంత నిందలు వచ్చినప్పుడు నేను కాకుండా ఇంకెవరు సార్ అడుగుతారు నేను తప్పు చేశానా లేదా అనేది? నా లైఫ్ కోసం నేను నిలబడుకుంటాను, నా లైఫ్ కోసం నేను పోరాటం చేస్తాను, కానీ ఎవరు సార్ అడుగుతారు? నేను అడుగుతాను. అవును నేను తప్పు చేయలేనప్పుడు నేను గట్టిగా అడుగుతాను సార్. మరి వాళ్ళు తప్పు చేయలేనప్పుడు మరి ప్రెస్ మీట్ క్లబ్ లో నుంచి నన్ను ఎందుకు వెలేశారు? తప్పు మీలో ఉందా, నాలో ఉందా? తప్పు చేసిన దాన్ని అని అంటున్నారు కదా, తప్పు చేసిన ఆడైతే ధైర్యంగా వచ్చి నించొని ప్రెస్ క్లబ్ లో మీ అందరినీ ఫేస్ చేయడానికి వచ్చినప్పుడు మరి మీరెందుకు నన్ను అది ఫేస్ చేయలేక బాయ్కాట్ అని చెప్పి ఎందుకు అన్నారు? తప్పు మాలో ఉందా, మీది బయటకు వస్తుందని ఉందా? చెప్పండి. ఇది మొత్తం పైన మనీషా నాయర్ ఈ రోజు ఖచ్చితంగా నేను ఏమాత్రం తప్పు చేయలేదు, అందుకే నేను ధైర్యంగా ప్రశ్నించాను, ఎంతసేపు కాళ్ళు పట్టుకున్నారో అనేటువంటి అంశాన్ని చూపిస్తున్నారు. దాన్ని ముందు వెనుక జరిగినటువంటి విషయాలను ఎందుకు చూపించలేదు? నా పైన ఒక ముద్ర వేస్తారా? నన్ను ఒక బ్రోతల్ గా చిత్రీకరిస్తారా? లేకపోతే నేను అమ్మాయిల్ని ట్రాప్ చేసేటువంటి ఒక వ్యక్తిగా నా జీవితాన్ని నాశనం చేశారా? అందుకోసమే నేను ఖచ్చితంగా ఎలాంటి భయం లేకుండా ప్రశ్నించడానికే వారి ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఆ సందర్భంలో ఆయన కాళ్ళు పట్టుకున్నాడు, కానీ నేను ఎక్కడ కూడా ఒక దెబ్బ కొట్టడం కానీ లేకపోతే బెదిరించడం కానీ దాడి చేసింది ఎక్కడ లేదు. ఉంటే ఒక్క ఎవిడెన్స్ అన్నా చూపించండి, ఖచ్చితంగా నేను ఏమాత్రం దానికి బాధ్యత వహిస్తాను. అంతేకాని నేను మీడియా వద్దకు ప్రశ్నించడానికి వస్తే, నాకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలియచెప్పడానికి వస్తే నన్ను ఎందుకు వారందరూ కూడా గో బ్యాక్ అంటూ నా పైన నినాదాలు చేశారు అనేటువంటి విధంగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక మహిళగా నేను ఒక కళాశాలను రన్ చేస్తున్నాను, నిజాయితీగా ధైర్యంగా నేను నా స్వశక్తితో ఎదగాలనేటువంటి లక్ష్యంతోనే ఇక్కడ కాలేజ్ పెట్టాను. నేను ఏమాత్రం రిపోర్టర్ లక్ష్మీనారాయణ పైన దాడి చేయలేదు, నేను కాళ్ళు పట్టించుకోలేదు, తను కాళ్ళు పట్టుకున్నాడు అనేటువంటి విధంగా చెప్తున్నారు. కాబట్టి ఒక మహిళగా ఇలాంటి నిందలు వేయడం, నా కాలేజ్ పైన అనవసరమైనటువంటి విమర్శలు చేయడం, ఒక ట్రాపర్ గా నన్ను చిత్రీకరించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విధంగా శ్రీగీతం జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ మనీషా నాయర్ ప్రశ్నిస్తున్నారు. రసూల్ ఇట్సీ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.